వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ 1. గోదావరి జిల్లా, పచ్చని వరి సాయంత్రం, గాలిలో జల్లులా మంచు. ఆ ఊరికి ఒక అందమైన పేరు వేడూరు గుంట. ఆ ఊరిలో ఒక అమ్మాయి పేరు సీత. చాలా సాదాసీదా అమ్మాయి. పెద్దగా కలలు లేవు. పొద్దున్నే కోడి కూతలతో నిద్రలేస్తుంది. తన అమ్మే తన ప్రపంచం. కొన్ని కారణాల వలన కళాశాల చదువు మధ్యలోనే ఆపివేసింది. అప్పటి నుండి రోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్తుంది. సీత హృదయం చాలా నాజూకు. ప్రేమ అంటే జాగ్రత్తగా చేతుల్లో పట్టుకునే పువ్వు వంటిదని భావిస్తుంది. ఆ ఊరిలో ఒక కొత్త వ్యక్తి. అతను పట్టణం నుండి వచ్చాడు. పేరు ఆదిత్య. ఎత్తుగా, తెల్లగా, అందంగా ఉన్నాడు. కళ్ళలో కొంచెం గర్వం. ఆదిత్య తల్లిదండ్రులు పట్టణంలోనే ఉంటారు. ఆదిత్య తాతయ్యకు కొంచెం అనారోగ్యం ఉన్నందున ఆదిత్య తన తాతయ్యను చూసుకోవడం కోసం ఈ ఊరికి వచ్చాడు. ఒకరోజు సాయంత్రం సీత స్కూల్ నుండి ఇంటికి వస్తూ దారిలో ఒక చోట ఆగి పూలు కోసుకుంటూ ఉంటుంది. ఆదిత్య అవతల రోడ్ మీద కోపంగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక వేస్ట్ ఊరు. రోడ్లు సరిగ్గా లేవు, సిగ్నల్స్ లేవు. జనం వింతగా చూస్తున్నారు. ఎప్పుడూ మనుషులనే చూడనట్లు. అంతా మట్టి మనుషులు అని ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు. ఆ మాటలు సీత చెవిన పడ్డాయి. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఈ ఊరన్నా నేలన్నా ఆమెకు ప్రాణం. పుట్టిన దగ్గర నుండి అదే ఊరు. అప్పుడే రోడ్పై ఒక మోటార్ సైకిల్ వేగంగా వస్తుంది. ఆ మోటార్ సైకిల్ ఫోన్లో మాట్లాడుతున్న ఆదిత్యను గుద్దే టైంలో సీత పరిగెత్తుకెళ్ళి అతన్ని పక్కకు లాగుతుంది. ఇద్దరూ కింద పడతారు. ఆదిత్య ఆశ్చర్యంగా సీతను చూస్తూ చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. సీత సైలెంట్గా ఉంటుంది. సీత పైకి లేచి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, ఈ ఊరు చెత్త కాదు, జనాలు మట్టి మనుషులు కాదు, అపం శుభం తెలియని అమాయకులు, అంతా మనం చూసే విధానంలోనే ఉంటుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆదిత్య నోట మాట రాక సైలెంట్గా ఉంటాడు. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా మాట్లాడుతుందా? ఇది పొగరైతే కాదు, ఊరిపై తనకున్న మక్కువ అని అనుకుంటూ ఆ రాత్రంతా ఆదిత్య ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. సీత అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఊరు చెత్త కాదు, మనం చూసే విధానంలోనే అంతా ఉంటుంది అని సీత చెప్పిన ఆ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. మరుసటి రోజు ఉదయం ఆదిత్య వరండాలో కూర్చుని వేడిగా కాఫీ తాగుతూ ఉంటాడు. రోడ్డు మీద పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పరిగెడుతూ ఉంటారు. ఆ వాతావరణం అంతా ఆదిత్యకు కొత్తగా అనిపిస్తుంది. అప్పుడే తాతయ్య ఆదిత్య దగ్గరకు వచ్చి ఇలా చెప్తారు. ఆదిత్య, ఇక్కడి మనుషులు చాలా మంచివారు. ఇప్పుడే నీకు అర్థం అవ్వదు, పోను పోను నీకే అర్థమవుతుంది అని అంటాడు. ఆదిత్య అలాగే తాతయ్య అని తల ఊపుతాడు. కానీ ఆదిత్య మనసులో మాత్రం సీత అన్న మాటలు, ఆమె ముఖం మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఎపిసోడ్ 2 రేపు సాయంత్రం 6:30 నిమిషములకు.